హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డిటీ కింద తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మోటోరోలా నుంచి మోటో ఎడ్జ్ 50 అండ్ నథింగ్ నుంచి నథింగ్ 2A ప్లస్ కి యొక్క కంపారిజన్ అయితే చూద్దాం అనమాట. రెండు ఒకే ప్రైస్ సెగ్మెంట్ లో రావడం వల్ల వాటిని అయితే కంపేర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండిట్లో మనం చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే ఉంది. అండ్ ఆ రెండు వేరియంట్స్ మనకి 28,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ అయినాయి అనమాట. అండ్ బ్యాంక్ డిస్కౌంట్స్ అనేది తీసేస్తే 26,000కి రెండు ఒకే ప్రైస్ లో అయితే వస్తున్నాయి. బట్ మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో చూసుకున్నట్టయితే మనకి ఛార్జర్ ఉండదు, అదొక ఎఫెక్ట్ కాబట్టి ఇంకో ఎక్స్ట్రా 2,000 రూపీస్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది 28,000కి అయితే వస్తుంది. సో ప్రైసింగ్ లో మీరు చూసుకున్నట్టయితే మోటోరోలాకి ఒక పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సేమ్ 8GB 256 కదా, ర్యామ్ టైప్ అండ్ స్టోరేజ్ టైప్ లో మనం చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తున్నాయి అనమాట. రెండు ఒకటే వస్తున్నాయి. అది కొంచెం పెంచుంటే బాగుండేది. రెండింటికి ఒక పాయింట్ కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే UFS 2.2 అండ్ LPDDR4X ర్యామ్ టైప్ అనేది మీరు 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే గెస్ చేయొచ్చు. బట్ 25,000కి వచ్చినప్పటికి మినిమం LPDDR5 ర్యామ్ టైప్ ఇచ్చుంటే కనుక బాగుండేది అనమాట. కాబట్టి రెండింటికి ఒక పాయింట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయంలో మనం చూసుకున్నట్టయితే మోటోరోలా 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 1600 పీక్ బ్రైట్నెస్ తో పాటు ఉంది. అండ్ 446 పిక్సెల్ పర్ ఇంచ్ తో అయితే మనకైతే దొరుకుతుంది అనమాట. అండ్ ఇది 10-bit ప్యానెల్ HDR10+ సపోర్ట్ కూడా దీనిలో అయితే మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ అన్నాను కదా, ఇక్కడ మీకు అయితే ఇమేజ్ క్లారిటీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇంచుకు వచ్చి మీకు 446 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అదే మనం నథింగ్ ఫోన్ 2A లో చూసుకున్నట్టయితే 395 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉందన్నమాట. అండ్ డిస్ప్లేలో మనం నథింగ్ యొక్క చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఫ్లెక్సిబుల్ AMOLED అంటున్నారు. ఇది HDR సపోర్ట్ చేయగలదు, కాకపోతే HDR10+ సపోర్ట్ అయితే లేదు. HDR వీడియోస్ మీకు అయితే చూపిస్తుంది కానీ HDR10+ ఉన్నంత క్లారిటీ అయితే మీకు అయితే రాదనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మనకైతే ఆ మొబైల్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఇందులో మనం చూసుకున్నట్టయితే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే మనకి మోటోరోలా అయితే దొరుకుతుంది. అండ్ కర్వ్ డిస్ప్లే అయితే దొరుకుతుంది. కొద్దిగా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే నార్మల్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు కాబట్టి మోటోరోలాకి అయితే ఒక పాయింట్ అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ లో మనం చూసుకున్నట్టయితే మోటోరోలాలో 7 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ ఇది అరౌండ్ 6 lakh ఆండ్రాయిడ్ స్కోర్ లెవెల్లో దగ్గరలో ఉంటుంది. అండ్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో మీరు చూసుకున్నట్టయితే Dimensity 7350 Pro ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చినప్పటికి 8 lakh చేంజ్ ఆండ్రాయిడ్ స్కోర్ అవుద్ది. కాబట్టి ఇందులో ప్రాసెసర్ లో మీరు చూసుకున్నట్టయితే నథింగ్ అయితే ఒక పాయింట్ వెళ్తుంది అనమాట. కాబట్టి ఇందులో మీరు కంపేర్ చేసుకుంటే కనుక మీరు గేమింగ్ వచ్చినప్పటికి నథింగ్ ఫోన్ 2A ప్లస్ అయితే చూస్ చేసుకోవచ్చు. మోటోరోలా అయితే జస్ట్ నార్మల్ మీరు డైలీ టాస్క్స్ అయితే దీనిలో అయితే రెసిస్ట్ చేయగలదు. అండ్ మీరు అదైతే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు హెవీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2A ప్లస్కి వెళ్ళిపోవచ్చు. ప్రాసెసర్ హెడ్ ఉంది కాబట్టి దానికి వచ్చినప్పటికి ఒక పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే మోటోరోలాలో వచ్చినప్పటికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చినప్పటికి 30x వరకు జూమ్ చేసి మీరైతే పోర్ట్రేట్స్ అయితే తీసుకొచ్చు అనమాట. ఫ్రంట్ వచ్చినప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో మనం చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట. రెండు మొబైల్స్ ప్రతి వేరియంట్ కి మీరు కన్ఫర్మ్ గా 4K తో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. బట్ సెన్సార్స్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మోటో ఎడ్జ్ 50లో హెడ్ ఉంటుంది. ఎందుకంటే సోనీ LYT 700C సెన్సార్ అయితే వాడారు. అండ్ మనం నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో చూసుకున్నట్టయితే మాక్సిమం సామ్సంగ్ GN1 సెన్సార్స్ ఉంటాయి కదా, GN9 సెన్సార్స్ అవి అయితే యూజ్ చేశారు. ఎక్కడ మెన్షన్ చేయలేదు. సేమ్ నథింగ్ ఫోన్ 2A లో ఏ సెన్సార్స్ అయితే యూజ్ చేశారో సేమ్ అదే యూజ్ చేశారు. బట్ ఫ్రంట్ కెమెరాలో పాత నథింగ్ ఫోన్ 2A లో 32 మెగాపిక్సెల్ ఉండేది, దీనిలో 50 మెగాపిక్సెల్ అయితే పెట్టారనమాట. అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఫ్రంట్ మాత్రం వీళ్ళైతే మెన్షన్ చేశారు JN1 సెన్సార్ సామ్సంగ్ నుంచి అయితే యూజ్ చేశారనమాట. ఇది వచ్చినప్పటికి 32 మెగాపిక్సెల్. ఇది వచ్చినప్పటికి కలర్స్ వైబ్రెంట్ గా ఉంటుంది అండ్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. బెస్ట్ పోర్ట్రేట్ పిక్స్ మనకి మోటోరోలా నుంచి అయితే దొరుకుతుంది కాబట్టి అండ్ దీనికి ఒక పాయింట్ ఇస్తున్నాను. అండ్ అలాగే నథింగ్ లో ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే వీడియోస్ లో టాప్ నాచ్ అయితే ఉంటాయి. కాబట్టి నథింగ్ ఒక పాయింట్, రెండింటికి చెరో పాయింట్ అయితే అవ్వచ్చు కెమెరా విషయంలో. బట్ ఇఫ్ మీరు ఫొటోస్ ఎక్కువ తీసుకుంటారు, నాకు పోర్ట్రేట్స్ అంటే ఇష్టం అండ్ నేను 30x జూమ్ వరకు తీసుకుంటాను, నాకు 20x వరకు నార్మల్ ఫొటోస్ కావాలి, 50mm లెన్స్ లో నాకు మంచి పిక్స్ రావాలనుకుంటే కనుక మోటోరోలాని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు వీడియో కావాలి అలాగే మీడియం పర్ఫార్మెన్స్ యొక్క ఫొటోస్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2A ప్లస్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ విషయంలో మనం చూసుకున్నట్టయితే మోటోరోలా వచ్చినప్పుడు 5000 mAh బ్యాటరీతో పాటు 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే దొరుకుతుంది అనమాట. నథింగ్ ఫోన్ 2A లో మీరు చూసుకున్నట్టయితే 2A ప్లస్ లో 5000 mAh బ్యాటరీ విత్ 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళు వచ్చినప్పటికి బ్యాటరీ మాత్రం బాక్స్ లో ఎవరు, అదొక్క నెగిటివిటీ వల్ల వాళ్ళదైతే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది పాయింట్ అనేది. ఇంట్లో మీరు చూసుకున్నట్టయితే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. ఆ ప్రైస్ బ్రాకెట్ 25,000 ప్రైస్ బ్రాకెట్ లో మీరు వైర్లెస్ ఛార్జింగ్ దొరకడమే కష్టం.
ఇంతవరకు నథింగ్ ఫోన్ 2లో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 30,000 ఉంది. మా అయితే 30,000 పెట్టుకుంటే నథింగ్ ఫోన్ 2లో అండ్ మోటరోలా ఎడ్జ్ 50 ప్రోలోనే దొరుకుద్ది. వీళ్ళు ఏంటంటే 26,000 ప్రైస్ సెగ్మెంట్ లో కూడా మీకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే అందిస్తున్నారు 15 వాట్స్. కాబట్టి నేనైతే మోటరోలాకు ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను అనమాట. కేవలం ఒక ఛార్జర్ లేకపోవడం వల్లే నథింగ్ ఆ పాయింట్ మాత్రం పోతుంది. ఎందుకంటే మినిమం ఛార్జర్ అనేది ఎసెన్షియల్ వాళ్ళు ఇవ్వడం. ఎందుకంటే ఎక్స్ట్రా 2,000 రూపీస్ బర్డెన్ పడుతుంది. లేదు వీళ్ళ కూపన్స్తో ఒక 500 600 అంటే కన్సిడర్ చేయొచ్చు, కానీ ఏకంగా 2,000 రూపీస్ పడుతుంది కాబట్టి దాన్ని అయితే ఒక పాయింట్ అయితే తీయాల్సి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే స్పీకర్స్లో మనం చూసుకున్నట్టయితే 2 డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ మోటరోలాలో మీరు చూసుకున్నట్టయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ విజన్ రెండిట్లోనూ లేదు, కాకపోతే దీనిలో డాల్బీ అట్మాస్ ఉంది. అండ్ మీరు ఎడ్జెస్ చూసుకున్నట్టయితే ఇది చాలా స్లిమ్గా అండ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ స్క్రీన్ అయితే మీరైతే వివిడ్గా చూడగలరు ఏ యాంగిల్లో చూసినా కానీ. నథింగ్లో వచ్చినప్పటికి బాడీ ఇష్టు స్క్రీన్ రేషియో మీరు చూసుకున్నట్టయితే చాలా బెజల్స్ అనేది చాలా థిక్గా ఉంటుంది అనమాట. ఇదివరకు మనం నథింగ్ ఫోన్ 2లో చూసినట్టే చాలా థిక్గా అయితే ఉంటుంది. ఇది వచ్చినప్పటికి స్లిమ్మెస్ట్ మోడల్ అండ్ వైడెస్ట్ స్క్రీన్ ఉండడం వల్ల దీనికి వచ్చినప్పటికి ఒక పాయింట్ వెళ్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి పాయింట్ వెళ్తుంది, వాళ్ళకి పాయింట్ అయితే తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మనం చూసుకున్నట్టయితే మోటరోలా వచ్చినప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట. అది వచ్చినప్పటికి వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 or 5 ప్రొటెక్షన్ అయితే అది కూడా దొరుకుతుంది. అండ్ దీనిలో మీరు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీలో ఇది వచ్చినప్పటికి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. నథింగ్ వచ్చినప్పటికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఇది వచ్చినప్పటికి వేగాన్ లెదర్ బిల్డ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ అయితే దొరుకుతుంది. అది వచ్చినప్పటికి బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇందులో మీరు చూసుకున్నట్టయితే మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ అయితే పొందింది అనమాట. 16 టెస్ట్స్ అయితే పాస్ అయినాయి అంటున్నారు. మీరు హెవీ టెంపరేచర్స్ లో కానీ లో టెంపరేచర్స్ లో ఏదైనా మౌంటైన్స్ ఎక్కినప్పుడు అదే ట్రెక్కింగ్ చేసినప్పుడు అండ్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మిలిటరీ 810H అనేది దీనిలో మీకు చాలా ప్రొటెక్షన్ బట్టి ఉంటుంది. కర్వ్ డిస్ప్లేస్ కదా మీరు పోతుందని అయితే అంతగా పెట్టుకొని అక్కర్లేదు. డ్రాప్ టెస్ట్ లో కూడా వీరైతే హెవీగానే చేశారు. నార్మల్ యూసేజెస్ లో మీకు డిస్ప్లే కూడా ఎక్కడ డ్రాప్ అయితే అవ్వలేదు అనమాట. అది వచ్చినప్పటికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఓన్లీ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చినప్పటికి నథింగ్ ఫోన్ 2a ప్లస్ కి గ్లిఫ్ లైటింగ్. ఈ గ్లిఫ్ లైటింగ్ అనేది నార్మల్ గ్లిఫ్ లైటింగ్ అయితే కన్సిడర్ చేయవచ్చు, బట్ గ్లిఫ్ లైటింగ్ అనేది మీకు ఏదైనా ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు కానీ ట్రాకింగ్ సిస్టమ్స్ కి వాటికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి దానికి పాయింట్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇందులో మీకు వచ్చినప్పటికి ప్రొటెక్షన్ వైజ్ అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ మెటల్ ఫ్రేమ్ వస్తుంది అండ్ కర్వ్ డిస్ప్లే మిలిటరీ గ్రేడ్ 810H సపోర్ట్ తో వస్తుంది అండ్ వేగన్ లెదర్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి మోటరోలాకు ఒక పాయింట్ వెళ్తుంది, దానికైతే ఒక పాయింట్ పోతుంది అనమాట. ఎందుకంటే మినిమం అంటే సరౌండింగ్స్ వచ్చినప్పటికి మెటల్ ఫ్రేమ్స్ ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది. బట్ నథింగ్ లో ఏంటంటే ఎప్పుడు చూసినా మనకి ప్లాస్టిక్ అయితే చూస్తున్నాం, బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చినా కానీ కన్సిడర్ చేయొచ్చు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేసి మోటరోలాకి అయితే ఒక పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి లాంగ్ టర్మ్ యూజర్స్ అనమాట. లాంగ్ టర్మ్ యూజర్స్ వచ్చినప్పటికి మోటరోలా మీకు 2+3 years అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తుంది అండ్ నథింగ్ వచ్చినప్పటికి 3+4 years అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో వచ్చినప్పుడు మీకు 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అందులో వచ్చినప్పటికి నథింగ్ ఫోన్ 2a ప్లస్ లో 3 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తుంది. ఇదొక్కటి మోటరోలా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది అనమాట. ఎందుకంటే ఈ 2+3 అనేది మనకి 20,000 లోపు ప్రైస్ సెగ్మెంట్ లో చూస్తాం, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి మినిమం 3+4 years అనేది ఎసెన్షియల్. అది ఇచ్చుంటే ఇంకొంచెం బాగుంటది. ప్రతి బ్రాండ్ ఇంకా 3+4 years కి షిఫ్ట్ అయితే 30,000 25,000 ప్రైస్ బ్రాకెట్ లో బాగుంటది అనమాట. లేదు ఇంకా అదే ఉంటానంటే గనక ఇది ఒక మేజర్ కాన్ కింద అయితే రేపొద్దున చెప్పాల్సి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యూఐ ఇంటర్ఫేస్ మనం చూసుకున్నట్టయితే దీనిలో హలో యూఐ అయితే వస్తుంది. మోటరోలా వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు నథింగ్ ఓఎస్ అయితే వస్తుంది అనమాట. హలో యూఐ అనేది మీకు చాలా క్లీన్ గా అయితే ఉంటుంది, బ్లోట్వేర్ అయితే ఉండదు. కొన్ని వాళ్ళ సపోర్టెడ్ ఏ యాప్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. మొన్న Moto G34 లో చూసాను అండ్ తర్వాత Moto G54 ఆ మొబైల్స్ లో కూడా చూసాం. G85 మొబైల్స్ లో కూడా బ్లోట్వేర్ అయితే సంథింగ్ చిన్న ఇన్స్టాల్ అయి వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. బట్ క్లీన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరు. అండ్ నథింగ్ ఓఎస్ కి వచ్చినప్పటికి యూనిక్నెస్ అయితే ఉంటది అనమాట. చాలా క్లీన్ ఓఎస్ ఉంటది అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఫ్రెండ్లీగా ఉంటది, చాలా బాగుంటది. ఒక యూనిక్ ఓఎస్ యూఏ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దొరుకుతుంది. ఇది వచ్చినప్పటికి మోటరోలా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి లావాలో అండ్ వీటిలో సేమ్ బ్లోట్వేర్ చూసినట్టు అయితే ఉంటది. ఇది వచ్చినప్పటికి యూనిక్ ఓఎస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఓఎస్ డిపార్ట్మెంట్ లో రెండింటికి చెరో పాయింట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే మోటరోలా మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కిట్ స్పేస్ కానీ ఇంకా ఎక్స్ట్రా మోటరోలా నుంచి విండోస్ కనెక్ట్ చేసుకుంటే అవి మాత్రం బాగుంటాయి. అండ్ నథింగ్ లో కూడా మీకు విండోస్ నుంచి యూజ్ చేసుకోవడానికి ఏమీ లేదనుకోకండి. ఇంటెల్ యూనిసన్ అని చెప్పేసి మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది. అది 2 మొబైల్స్ లో అండ్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఫైల్స్ అనేది వైర్లెస్ గా షేర్ చేసుకోవచ్చు. సేమ్ అన్ని అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ మోటరోలా అండ్ వీటికి రెండింటికి చెరో పాయింట్ అయితే మనకి యూఐ ఇంటర్ఫేస్ లో వస్తుంది. అంటే 2 క్లీన్ ఓఎస్ తో వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెయిట్ అనమాట. మనం వెయిట్ చూసుకున్నట్టయితే మోటరోలా వచ్చినప్పటికి 180 grams వెయిట్ తో వస్తుంది. అది వచ్చినప్పటికి 190
90 grams weight తో వస్తుంది. కాబట్టి మోటరోలాకి ఓ పాయింట్ అయితే అవ్వచ్చు, లైట్ వెయిట్ అయితే మీరు ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు 180 కోడ్ చేశారంటే 179 రావచ్చు, 181 కూడా రావచ్చు. సేమ్ అన్నిట్లో కూడా అంతే 192 రావచ్చు, లేదంటే 185, 187, 189 అలా కూడా రావచ్చు. కాబట్టి వెయిట్ అనేది మీకు నథింగ్ తో పోల్చుకుంటే దీనిలో కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఎన్ఎఫ్సి ఫీచర్స్ లో మీరు చూసుకున్నట్టయితే రెండింటికి చెరో పాయింట్ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఎన్ఎఫ్సి మనకి రెండు మొబైల్స్ లోనూ హ్యాండిల్ చేస్తుంది. అండ్ 360 డిగ్రీ ఎన్ఎఫ్సి ఉంటుంది. మీరు బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వైర్లెస్ పేమెంట్స్ అయితే ఈ ఎన్ఎఫ్సి యూజ్ చేసి అయితే మీరు అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వాటర్ రెసిస్టెన్స్ అనమాట. దీనిలో మనం చూసుకున్నట్టయితే మోటరోలా వచ్చినప్పటికి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. అది వచ్చినప్పటికి IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది అనమాట. నథింగ్ ఫోన్ 2A+. అందుకని మీకు అయితే దీనికి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే IP68 రెసిస్టెంట్ మీరు 1 to 2 meters ఆర్ 3 meters లోత్ లో కూడా మీరు అయితే రెసిస్ట్ అయితే చేయగలదు. ఫుల్ గా వాటర్ లో తడిసిపోయినా కానీ అది మీరు బయట వర్షంలో తీసుకెళ్లాలంటే కొద్దిగా భయం అయితే వేస్తుంది వాటర్ ఉన్నప్పుడు. కాబట్టి వాటర్ రెసిస్టెంట్ పరంగా మనం చూసుకున్నట్టయితే మోటరోలా Edge 50 కి ఒక పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సర్వీస్ అనమాట. సర్వీస్ లో మీరు చూసుకున్నట్టయితే రెండింటికి ఏ పాయింట్ వెళ్దో, ఎందుకంటే రెండు సర్వీసులు చెత్తలాగే ఉంటది. మీరు రూరల్ ఏరియాస్ లో ఉంటే కనుక అసలు చాలా దారుణంగా ఉంటది. అండ్ మీరు సిటీస్ లో ఆ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కొద్దిగా పర్లేదు, కొన్ని సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. బట్ మీకు వివో, రియల్మీ, ఎంఐ ఇచ్చినంత సర్వీస్ సెంటర్స్ అయితే మనకి మోటరోలా నుంచి ఉండవు. కాబట్టి ఆ సర్వీస్ సెంటర్ వీళ్ళు ఒక ఇంప్లిమెంట్ చేసుకుని వస్తే కనుక బాగుంటది. ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ అయితే సర్వీస్ సెంటర్ లో చెరో పాయింట్ అయితే తీసేయచ్చు. రెండింటికి ఏ పాయింట్ వెళ్దనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ రివ్యూ వచ్చినప్పటికి మనం ఓవరాల్ స్కోర్ చూసుకున్నట్టయితే మోటరోలా వచ్చినప్పటికి 10 points అయితే వచ్చినాయి. అది వచ్చినప్పటికి 5 points అయితే వచ్చినాయి అనమాట 14 points కి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ గేమ్స్ ఆడతాను ఎక్కువగా అండ్ నాకు నార్మల్ కెమెరా ఉంటే సరిపోతుంది అండ్ బ్యాటరీ నేను ఎక్స్ట్రా చార్జర్ కొనుక్కోగలను అనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2A+ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు కెమెరా మెయిన్ ప్రయారిటీ అండ్ నాకు డైలీ యూజ్ కేసెస్ కి జస్ట్ నార్మల్ గా ఒక మంచి ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక మీరైతే మోటరోలాకి అయితే వచ్చేయచ్చు. ఎందుకంటే బెటర్ బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ అడాప్టర్ ఇస్తారు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి మనకి దీనిలో చూసుకున్నట్టయితే మోటోలో. అండ్ దానిలో కూడా యూనిక్ ఓఎస్ ఉంటుంది, అది బాగుంటది. కాబట్టి ఎవరైతే గేమింగ్ కావాలనుకుంటున్నారో నథింగ్ ఫోన్ 2A+ ని చూస్ చేసుకోండి. లేదు నాకు రెండు గేమింగ్ అక్కర్లేదు, మంచి కెమెరా డిపార్ట్మెంట్ కావాలనుకుంటే కనుక మోటరోలాని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.